ఏంట్రా పెద్దయ్య గారు నేను పిలవలేదన్నా. సరేరా అయ్యా పిలిచారా? లేదే. మీరు పిలిచారని పాండు చెప్పాడు. పరా. పెద్దయ్య పిలవనే లేదన్నారు. నేను పిలవలేదనేగా చెప్పాను. అదెందుకురా నాతో చెప్పావు? నిన్ను పిలవలేదని నీతోనేగా చెప్పాలి. నీ వయసు ఏంటి, నా వయసు ఏంట్రా? అసలు నేను ఎలా కనపడుతున్నాను రా? పెద్దయ్య పిలవలేదు, చిన్నయ్య పిలవలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. వాడిని కాదు నువ్వు కలిపి కొడతాను రా. నువ్వు కూడా కొడతావు. నీకు అసలు బుద్ధుందా? ఎందుకు పసిపిల్లని పట్టుకుని అలా కొడుతున్నావు? నేనే చెప్తాను. పెద్దయ్య గారు పిలవలేదని చెప్పాను, అందుకే ఆయన నన్ను కొడుతున్నాడు. పెద్దయ్య గారు ఏంటి పిలిచారా? పిలవలేదుగా. పిలవలేదని చెప్తే ఎందుకురా కొడుతున్నావు? అదెందుకురా నాకు వచ్చి చెప్పడం? నిన్ను పిలిస్తే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్పాలి. పెద్దయ్య గారు నిన్ను పిలవకపోతే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్ప. నీతోనే కదా చెప్పాలి. నాతో ఎందుకు చెప్పాలి? నీతోనే కదా నాతో ఎందుకు చెప్పాలి. చెప్పాలంట? తెలివి తక్కువ దద్దమ్మ. ఎప్పుడు ఇలా కొట్టుకొని చస్తుంటే భారతదేశం ఎలా బాగుపడుతుందా? చెప్పండి రా, ఎలా బాగుపడుతుంది? పాకిస్తాన్ వాడు వచ్చి బాంబు వేస్తాడు రా. బర్మా వాడు వచ్చి ఆక్రమించుకోకుండా ఏం చేస్తాడు? చైనా వాడు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి అమ్మకుండా ఏం చేస్తాడు? పెద్దనాయాలారా, పేపర్ చదివి తెలివి పెంచుకోండిరా. దద్దమ్మలారా, భారతదేశం ఎప్పటికి బాగుపడుతుందిరా? నిన్ను కొట్టడానికి ఇండియా బాగుపడ్డానికి ఏంట్రా సంబంధం? ఇప్పుడు చెప్తున్నానన్నా, నీ మీద ఒట్టు పెద్దయ్య గారు నేను పిలవలేదు. కాస్త చెప్పేది వినండి. ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? వాసు చెప్పాడని 4 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులని ఇంకోళ్ళ ఇంట్లో ఉండగలం? అమ్మా మీరంతా లోనకి వెళ్ళండి. సార్ నేను డీల్ చేస్తాను. సార్ ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ యాంగ్రీ. ఐ విల్ ఫీడ్ యు జాంగ్రీ. ఏ చిరుత, ఆయన కంప్యూటర్ లాంటి వారు. అప్పుడప్పుడు కరప్ట్ అయిపోతూ ఉంటారు. ఒక యాంటీ వైరస్ వేస్తే సెట్ అయిపోతారు. ఓకే అయితే తీసుకువెళ్ళండి. వెళ్ళండి, యాంటీ వైరస్ వేసుకోండి. వెళ్ళండి. డబుల్ మీనింగా? నేను ఒకే మీనింగ్ లో మాట్లాడాను. ఏయ్, దివ్య ఏమైంది? జారి పడిపోయాను, కాలికి దెబ్బ తగిలింది. కాలుగా ఏది చూడు. ఇక్కడ చూపించలేను, నన్ను రూమ్ కి ఎత్తుకెళ్ళు, అక్కడ చూపిస్తాను. ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ ముందే ఎత్తుకెళ్ళిపోయావు నువ్వు. ఆంటీ ప్లస్ ఆంటీ, ఆంటీ వైరస్. ఆరి దుర్మార్గుడా, ఇంకా పెళ్ళైనా కాకుండానే ఆ అమ్మాయిని అలా ఎత్తుకెళ్తున్నాడే. ఇది వాళ్ళ నాన్న చూడకుండా ఉంటే ఎవడో ఎత్తుకుపోతున్నాడు సార్. మీ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం లేదు. పచ్చగల డ్రెస్ నేను చూసానయా. పచ్చ పచ్చ సార్, మన పాండుగాడు ఉన్నాడే, వాడు ఇప్పుడు దిండి తీసుకుని అటువైపు వెళ్ళాడు సార్. అబద్ధం అడగరా రే. సార్ ఏంటి సార్ నమ్మకం లేదా? ఏ పాండు, ఏంటన్నా ఎక్కడికి రా వెళ్తున్నట్టున్నావు? పడుకోవడానికి బాత్రూమ్ కు పోతున్నానన్నా. రేయ్, నేను చూసిన వాడు హైట్, వీడు షార్ట్ పొట్టాడు. సార్ మీది లాంగ్ సైటా షార్ట్ సైటా? షార్ట్ సైట్. అందుకే మీకు షార్ట్ గా కనిపించింది. రేయ్ జాగ్రత్త. షేర్ మార్కెట్ లో వ్యాపారం చేస్తూ చేపల మార్కెట్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకని తలుపు మూస్తున్నావు? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ దెబ్బ తగిలిందని అడిగావు కదా, చూపించమంటావా? అయ్యయ్యో, ఊరికే ఆ రూమ్ లోకి వెళ్ళినందుకే 4 సంవత్సరాలు టూర్కి పంపించారు. ఇప్పుడు ఈ విషయం ఆ రాజలక్ష్మి అమ్మకు తెలిసిందంటే 40 సంవత్సరాలు కన్ఫర్మ్. అప్పుడు ఓల్డ్ గెటప్ లోనే తిరిగి రావాలి. ఇలా ప్రతిసారి ఎత్తుకోమని ఇబ్బంది పెట్టుకో. రే వాసు, శ్రీనివాసు, అయ్యో ఏంట్రా ఏంట్రా ఏరా ఏరా పట్టపగలే పాల పెట్టిన ఎత్తుకెళ్ళు. నేనెక్కడరా ఎత్తుకెళ్ళాను? నేను చూశానుగా పచ్చగలర పాపను అలా ఎత్తుకెళ్ళడం. నేను ఆకుపచ్చ దిండినేరా ఎత్తుకెళ్ళాను. అవును, నీకు లాంగ్ సైటా షార్ట్ సైటా? తెలియదురా బావా. అదే ప్రాబ్లం, వెళ్ళి చెక్ చేయించుకో. రాత్రింబవళ్ళు మన వాళ్ళు ఊర్లో తిరుగుతున్నారు. ఇంట్లోంచి ఒక్కడు కూడా బయటికి రావడం లేదు. ఇంట్లో స్పాట్ పెడితే ప్రాబ్లం అవుతుందన్నా. వాడి పెదబాబాయ్ రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూనే ఉన్నాడు. వాడు వెళ్లే దారిలో లారీతో కొట్టిస్తే కేవలం యాక్సిడెంట్ అవుతుంది, లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. ఎందుకంటే అవన్నీ హై ఎండ్ కార్లు. అయితే మరేం చేయడం రా, చెప్పండి రా. వాళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేని చోటు, మనం ఆపరేట్ చేయడానికి సులువైన చోటు. ఎక్కడో చెప్పరా. చీకట్ ఎక్స్టెంట్ 1000 మంది పనిచేసే చోట్రా. అదే మనకు కావాల్సిందే. డీటెయిల్ బోల్. కడప ముత్తుతో మాట్లాడాను, మన కోసం ఏమైనా చేస్తా అన్నాడు. పట్టుబడ్డా తన సొంత పకే కారణమని చెప్పి జైలుకి వెళ్తా అన్నాడు. చాకు లాంటి 12 బీహారీ, 2 కేరళ కుర్రాళ్ళు ఉన్నారట. వాళ్ళని టెంపరీ స్టాఫ్ గా లోపలికి పంపిస్తానన్నాడు. డబ్బు కొంచెం ఎక్కువగా ఇమ్మంటున్నాడు. కానీ మిస్ అవుదుగా ఈసారి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవదు, లేపేస్తారా. చెయ్యి నా మీద పడిందంటే విరిచేస్తా, జాగ్రత్త. రండి గురు డ్రైవర్. మిమ్మల్ని ఇంగ్లీష్ లో స్క్రూ డ్రైవర్ అని పిలవచ్చా? మొదలెట్టేసాడ్రా. మందు కొట్టే అలవాటు ఉందా? దమ్ము
మరి చీర ఓడి జాకెట్ ఏమంటున్నావు? అదేనయ్యా అమ్మాయిల విషయం అడుగుతున్నా. నాది చాలా గౌరవం గల కుటుంబం రా. మరి ఇంకా ఎందుకు బతుకున్నావు? ఏంట్రా కళ్ళు తెరిచే నిద్రపోతున్నావు? ఇప్పుడు వాటర్ సర్వీస్ చేస్తా. వాటర్ సర్వీస్ ఇప్పుడు చూడరా మొహం మీద మిక్సర్ కొట్టి పెడతాను. అరే ఏంట్రా ఇడ ఒకడు మొహం మీద ఇన్ని రకాలుగా కొడుతున్నా రెస్పాన్స్ లేదు. అయిపోయావు నా చేతిలో, నిన్ను వదిలిపెట్టనురా రేయ్. వాసు, వాసు, వీడు పిలవరా. అయ్యో వీడు వేరే యాంగిల్ ట్రై చేసేలా ఉన్నాడు. అయ్యో వాసు. గురువనా పోతాడేమన్నా? ఏంటి గురువు అన్న ఎలా ఉన్నావు? కలిసి చాలా రోజులైంది. మంచిలో పడుకోవద్దన్న, ఆరోగ్యం చెడుతుంది. వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో పో. వదిన వెయిట్ చేస్తుంది పో. రేయ్ రేయ్ ఇప్పుడు ఎవరా కాంటీన్ చూపింది? నేనేరా. ఏ నువ్వు కాదులేవా, నీ నోటి కంపు నాకు తెలీదా? రే ఓ పెగ్గేరా. రా మీటింగ్ ఫినిష్ చేసుకొచ్చేలాగా బాటిల్ ఖాళీ చేశారు. వాసు ఏంట్రా? దివ్య ఉంటా, ఇప్పుడే వస్తా. ఏంటి మేడం ఇంకా నిద్రపోలేదా? లేదు, పైన శబ్దం వినపడింది. నువ్వు ఇక్కడే ఉంటావని వచ్చాను. అది మన కుర్రాళ్ళు మార్కెట్ నుంచి కలెక్షన్ తీసుకొచ్చారు, దాని గురించే మాట్లాడుతున్నాను. పార్టీ ఇస్తున్నావని చెప్పు. నువ్వు డైలీ మందు కొడతావా? వారంలో ఓ 2 రోజులు. డైలీ ఎన్ని సిగరెట్లు కాలుస్తావు? ఒక ప్యాకెట్ కొంటే 2 రోజులు వస్తుంది. నాకు ప్రామిస్ చేస్తావా? ఏమని? అన్ని వెంటనే మానేస్తానన్నా? డ్రింక్, స్మోక్ రెండిటిని ఇప్పట్లాగే కంటిన్యూ చేస్తానని చెప్పు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అయినా ఒక కంట్రోల్లో ఉన్నాయి. ఈ లిమిట్ ని దాటితేనే ఇబ్బంది. ఏంటి మూడ్ అవుట్ చేసానా? నీతో చెప్పాలనిపించింది, ఇంకే లేదు. సారీ. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి వాసు ఫ్రీ అడ్వైజా? నేను మందు కొట్టకూడదు అనుకుంటుంది, కానీ అది చెప్పే ధైర్యం లేదు. ఇకపై తాగద్దు వాసు నాతో చెప్పుంటే నేను తను చూసి నవ్వుండేవాణ్ణి. కానీ తను వేరేలా చెప్పిందిరా. ఈ మధ్య లవ్ చేసే ఏ అమ్మాయి మనసులోనే ఇంత బాధ ఉంటే ఇన్నేళ్ళుగా మా అమ్మ నన్ను తలుచుకుని ఎంత బాధపడి ఉండేది. అనవసరమైన అలవాటు కదూ. వద్దు, మానేస్తే మంచిది. రే ఎలుగుబంటి ఇలా రారా. లోన డైనింగ్ టేబుల్లో పళ్ళు పెట్టుంటారు, అందులో ఏదో ఒకటి కొట్టుకురా. ఏం పంటన్నా? అరటి పండురా. ఓకే, ఇదిగో పండు. ఏంట్రా ఇది? అరటి పండు. నువ్వే కదా అడిగా. తొక్కేదిరా. పండేగా అడిగా, అందుకే పండు తీసుకొచ్చానా. ఏ అలాగే ఇస్తే తొక్క తీసుకుందేనో నాకు తెలీదా? హే, నీకు పారేసిన తొక్కే కావాలంటే చెప్పు, పండు పారేసి తొక్క తీసుకొస్తాను, మెక్కుదు కానీ. నా జీవితంతో అనుకుంటావేంట్రా? నీకేం ద్రోహం చేశాను? ఈ తొక్కలో గడి తోలు తీసేస్తా. ఎందుకురా పసిపిల్లోని ఇలా కొడుతున్నావు? ఏంటి సమస్య? ఒక పండు తీసుకురారా అన్నాను. తొక్క తీసి ఎక్కడో పాడేసి ఒట్టి పండుని ఇదిగో తిను అని ఇస్తున్నాడు రా. రే నువ్వేం అడిగావు? పండు అడిగాను. వాడు పండు తీసుకొచ్చి ఇచ్చాడా? అవును. నువ్వు పండు తింటావా తొక్క తింటావా? నేను పండే తిన్నా. ఎట్లా చూస్తున్నాడో చూడు. పండు తినేవాడు మనిషి, తొక్క తినేది దున్నపోతు. నువ్వు దున్నపోతువా మనిషివా? ముందా చెప్పు. రేయ్, ఈ ఎదవి చేతి ఏమేమి తాకాడు? పండు మొత్తం మట్టే. ఏ మనిషి అయినా ఎలా తింటాడు చెప్పు? పట్టే కదా నీ సమస్య. అవునురా. ఎవరా ఎదవన్నా? రే 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 రే, కారు తుడిచకుండా పండు తుడుస్తావేంట్రా? తెలివిలోనోడా. రే కారు దుర్చకుంటా 50 లక్షల కారు దుర్చకుంటాతో 50 పైసలు పండు దుర్చి శుభ్రంగా లేని తిన్నావు, నాకు అలవాట్లేదురా. ఎంతకన్నా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? రే బులి ఇట్రారా. ఏం చేయబోతాడు? పోయిరా. రే, అడుగు మనుషుల్లో చేస్తున్నారంట్రా. బాగా పోయిరా. సబ్బుందా? సబ్బా. రే, పోయిరా రే, పోయిరా రే, పోయి పోయి అంతే అంతే. ఇదిగో శుభ్రంగా ఉంది, తిను. నాకు పండే వద్దురా, నన్ను వదిలేయండి. అయ్యగారు పండు తింటానికి ఊరు మొత్తం కలిసి ఊడిగం చెయ్యాలి. అంతా చేసిస్తే పండే వద్దంట. వదిలిపెడతాను అనుకున్నావా? పట్టుకోరా. రే, 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 వద్దు, 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 రే, 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 నా మాట వినండి, రే, రే, ఓ. అమ్మా, వైజాగ్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? వెపన్ లైసెన్స్ అప్లై చేయాలి. సరే వెళ్ళరా. సరేమా. వాసు, నువ్వు వైజాగేగా వెళ్తున్నావు. నా ఫ్రెండ్ పెళ్లి, నువ్వు దారిలో నన్ను డ్రాప్ చేస్తావా? నువ్వు వేరే బండిలో వెళ్ళు. లేదు వాసు, నీతో వస్తేనే నాకు సేఫ్టీ. చెప్తే అర్థం కాదా దివ్య? వాసు, అమ్మా నీతో వస్తే సేఫ్టీ అంటోంది కదా, తీసుకెళ్ళు. అలాగేమా. అవును, ఫ్రెండ్ పెళ్ళన్నవే, ఎవరిది? ఊరికే చెప్పాను. ఊరికే చెప్పావా? ఒక వారం నుంచి నన్ను ఇంట్లోనే ఉంచావు. నీతో అవుటింగ్ వెళ్ళాలనిపించింది, అందుకే చీర కట్టుకుని మీ అమ్మ ముందు అబద్ధం చెప్పాను. ఆవిడ నమ్మేశారు. అవును,
మీ అమ్మగారికి మన లవ్ మ్యాటర్ తెలిస్తే నీతో పంపించేవారు కాదు కదా? మా అమ్మకి ఎప్పుడో తెలుసు. నిజమా? మ్మ్. తెలియనట్టే ఉన్నారు. నువ్వు డ్రింక్ సిగరెట్ అని మానేసావట? మ్మ్. నా కోసమా? నేను కంపల్ చేయకుండానే నువ్వు మానేసావు. యు రియలీ గ్రేట్ వాసు. దివ్య, నువ్వు కార్లోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హే, చెప్పు దివ్య. ఆ రోజు థియేటర్లో ఏడీఎస్పీని మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఒకటి చూసానన్నాను కదా, వాడిని ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఏమంటున్నావు? ఆటో, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? లలితా నగర్లో ఉన్నాను వాసు. నువ్వు అలా ఫాలో చేస్తూ వెళ్ళు, వస్తున్నాను. ఓకే వాసు. చెప్పు వాసు. ఇప్పుడు శాంతిపురం కూడా వెళ్తున్నాను వాసు. ఇప్పుడు బెంగళూరు రూట్లో వెళ్తున్నాను. ఎందుకు స్టేషన్? నేను దగ్గరికి వచ్చేసాను. భయపడకుండా ఫాలో అవ్వు. వాడికి నువ్వెవరో తెలీదు. ఓకే వాసు.